హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. రికార్డు ముక్క మిగలేదు భయ. బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు, పెద్ద స్క్రీన్ లో కాదు, చిన్న స్క్రీన్ లో కూడా రికార్డు ముక్క అంటే ఏంటో కూడా తెలియకుండా చేశాడు. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఓటీటీలో. దేవరా, ఎస్ దేవరా ఓటీటీలోకి వచ్చేసింది. 3 days 4 days అవుతుంది అప్పుడే. సో ఫస్ట్ డే సెన్సేషన్ క్రియేట్ చేసింది, సాలార్ ని లేప్ అవుతులు పారేసింది. ఎస్, బ్లాక్ బాస్టర్ సినిమాని జస్ట్ మిక్స్డ్ టాక్ తో అసలు థియేటర్ లోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలో కూడా అవతల ఏసి పారేసాడు భయ్య. సో మొత్తానికైతే మామూలు రికార్డ్స్ కాదనమాట. అసలు దేవరా థియేటర్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ డే అసలు మిక్స్డ్ టాక్ తోనే వచ్చారు తప్ప అసలు ఫుల్ వైబ్ తో వచ్చిన వాళ్ళు లేరు. సో ఈ సినిమా పోయినట్లేరా అనుకున్నారు. సో భుజాలను మోసుకుంటూ ఫ్యాన్స్ అయితే ఎట్టకేలకు సినిమాని పెద్ద బ్లాక్ బాస్టర్ చేసి పారేశారు. సో మొత్తానికి ఇప్పుడు ఓటీలోకి 43వ రోజు వచ్చింది. సో ఆ వీడియో కూడా చేసా, ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. సో దాన్ని కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. సో 43 రోజుల తర్వాత వచ్చిన అసలు రికార్డ్ సెన్సేషన్ అంటే సాలారు 30 అంటే రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత వస్తే 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బట్ ఎన్టీఆర్ సినిమా జస్ట్ 43వ రోజు రిలీజ్ అయినా సరే అసలు ఒక్క రోజునే 2.2 మిలియన్ కొట్టింది. మాస్ కొట్టుడు కాదు భయ్య, పిచ్చ కొట్టుడు అంటారనమాట. సో మొత్తానికి అయితే ఎట్టకేలకు ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో అక్కడేమో 500 కోట్లు కలెక్ట్ చేసి మిక్స్డ్ టాక్ తో అసలు సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఓటీటీలో వ్యూస్ పరంగా వ్యూవర్షిప్ పరంగా సో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో మొత్తానికి భయ్య సింగిల్ స్క్రీన్ పైన అండ్ చిన్న స్క్రీన్ పైన మొత్తానికైతే రికార్డు మోత ఖాయం. ఎన్టీఆర్ సినిమాలు ఇక్కడ నుంచి వార్ 2 అండ్ ఎన్టీఆర్ నీళ్ళు, దాని తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ కొత్తగా రాబోతుంది. సో ఈ 3 సినిమాలు ఖచ్చితంగా 1000 కోట్లు మార్క్ దాటే సినిమాలు ఉన్న సత్తా. సో చూడాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు, కొట్టుడే కొట్టుడు. సో మొత్తానికైతే ఇదిగా సంగతి అయితే రికార్డులు మోత ఓటీలో కూడా క్రియేట్ చేశాడు. సో ఇంకా టీఆర్పీలో ఏ విధంగా ఉంటుందో ఈ సెన్సేషన్ తప్పకుండా మనం వెయిట్ చేయాల్సిందే. సో చూడాల్సిందే. సో మొత్తానికి మీకు ఎలా అనిపించింది గాయస్ ఈ ఓటీటీ సెన్సేషన్? ఓటీటీలో చూడగానే మీకు సినిమా ఎలా అనిపించిందో తప్పకుండా మన కామెంట్లో తెలియజేయాలి. మరి తెలియజేయండి, కామెంట్లకు వెళ్ళిపోయాయి. సో మొత్తానికి ఇది గాయస్ సంగతి అయితే. ప్లీజ్ కామెంట్. బై బాయ్, సీ యూ, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.